హాయ్ అండి. ఈరోజు వచ్చి ఎంతో టేస్టీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చికెన్ కర్రీ అనేది చూపించబోతున్నాను. దీనికి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి సాల్ట్, ఇదిగోండి ధనియా పౌడర్ తీసుకున్నాను, తగినంత జీరా పౌడర్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి పసుపు పౌడర్ కూడా తీసుకున్నాను, తగినంత మిర్చి పౌడర్ కూడా తీసుకున్నాను, తగినంత ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇదిగో చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఇందులోకి వచ్చేసి మిక్సీ జార్లో తీసుకున్నాను. అందులో కొంచెం ధనియాలు, ఇవిగోండి లవంగాలు యాడ్ చేసేసుకున్నాను. కొంచెము ఒక చెక్క అనమాట, ఒక దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, ఇదిగోండి ఇలాచీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ మసాలా అనేది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు, ఇదిగోండి పేస్ట్ అనేది ఇలా తయారైపోయింది. పేస్ట్ ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, టేస్ట్ని ఇచ్చిద్ది. సో ఈ పేస్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్రీ చేయడానికి ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ పడతాయి. టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ యాడ్ చేసుకున్నాక హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్లైసెస్గా కట్ చేసుకుంటే తొందరగా ఎగుతాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు వచ్చేసి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడైతే నేను మసాలా పేస్ట్ మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాల పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేలాగా ఈ ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు నేను టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను. టమాటాలు కూడా మంచిగా కుక్ అవ్వాలండి మసాలాలో. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ అనేది నేను నీట్గా వాష్ చేసుకుని పసుపు కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకుని చికెన్ అనేది మంచిగా మనము కలుపుకోవాలన్నమాట. ఇందుకో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే సరిపోను సాల్ట్ యాడ్ చేశాను. కొంచెము గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను అనమాట, కర్రీకి టేస్టీ కోసము. గరం మసాలా కలుపుకున్నాక లైట్గా ఇలా కలుపుకుని మనము దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము. సిమ్లోనే ఈ కర్రీ అనేది మొత్తము ఉడికిపోయిందండి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మిర్చి పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. తగినంత మిర్చి పౌడర్ చూసుకుని వేసుకోవాలండి. కారం యాడ్ చేసేసుకున్నాను. ఇదిగోండి ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఆల్మోస్ట్ ఈ స్పైసెస్ మొత్తము కర్రీకి అనేది పట్టాలన్నమాట. ఇదిగోండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే ఎమ్మీ వెరీ టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.